ఎన్నికల్లో డబ్బులు పంచడంలో కూడా కొత్త కొత్త కాన్సెప్ట్లు. ఆ మధ్యన ఓ స్లిప్ ఇచ్చేవాళ్ళు, అక్కడ ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాపులో ఆ అమౌంట్కి తగ్గట్టుగా రేట్లు కొనుక్కునేవాళ్ళు, అంటే సరుకులు కొనుక్కోవచ్చు. తర్వాత కాలంలో డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి షాపులకి. ఇప్పుడు ఆ షాపులో అట్లా అంగీకరించట్లేదు, పట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు హైటెక్ సిస్టమ్స్ అంటే ట్రాన్స్ఫర్ ఏది కిందటిసారి అయితే కొంత ఈ పేటీఎంలు లేకపోతే కనుక గూగుల్ పేలు ఇట్లాంటి వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే అవి దొరికిపోతున్నారు. అందుకని విశాఖపట్నంలో కొత్త కాన్సెప్ట్ చేర్చారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఓటర్లకు వైసీపీ నాయకులు అందించింది ఏంటంటే, ఇప్పటికే చీరలు ఇవన్నీ పక్కన పెడితే నియోజకవర్గ పరిధిలోని ప్రతి వార్డులో సిద్ధం పేరిట చిన్నపాటి సభ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికంటే ముందు కార్యకర్తలు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఫోటో ఉన్న ప్రచార కార్డుని అందిస్తున్నారు. ఇంట్లో ఎందరు పురుష ఓటర్లు ఉంటే అన్ని కార్డులు ఇచ్చి వాళ్ళంతా కార్డులు పట్టుకుని వేదిక వద్దకు వస్తే 1000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తున్నారు. ఈ ప్రక్రియకి మంగళవారం 19వ వార్డులో పూర్తి చేశారు. రోజుకు 2-3 వార్డులు చొప్పున ఈ కార్డులు పంపిణీ చేయబడుతున్నారు. ఓట్ల పండగ రాకముందే డబ్బులు పంపిణీ చేసేయడం ద్వారా ఓ సమస్య పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు వీళ్ళు.